చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సైకో జగన్ రెడ్డి సత్తెనపల్లి మీద చేసిన దండయాత్రలో భాగంగా సింగేను ఢీకొట్టింది దేవినేని అవినాష్ అనుచరుడు వాహనమే అని అంటున్నాయి పోలీసు వర్గాలు. గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద వృద్ధుడు సింగేను ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన వాహనం వైకాపా నాయకుడు దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు గొట్టిపాటి హరీష్కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్కు ముందు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం వెంగళాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన చీలి సింగయ్యను ఢీకొట్టింది. ఈ ఘటనలో సింగయ్య మృతి చెందడంతో అతని భార్య మేరీ ఇచ్చిన ఫిర్యాదుపై నల్లపాడు సిఐ వంశీధర్ కేసు నమోదు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు సింగయ్యను ఢీకొట్టిన వాహనం విజయవాడకు చెందిన వైకాపా నాయకుడు దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు గొట్టిపాటి హరీష్కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఆ వాహనంలో హరీష్, దేవినేని అవినాష్ ఉన్నారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనాన్ని వీరిద్దరూ కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా నడిపారా అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాన్వాయ్ బయలుదేరిన చోట నుంచి ఏటుగురు బైపాస్లో ఘటన జరిగిన ప్రదేశం వరకు ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. త్వరలో నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.